హలో అండి, అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను పల్లి పుట్నాల కాంబినేషన్లో చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి, హాఫ్ కప్ పుట్నాల పప్పు తీసుకున్నానండి, 9 నుంచి 10 పచ్చిమిరకాయలు తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిని వేడి చేసుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కళాయి వేడైందండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని కూడా కాస్త వేడి చేసుకోవాలండి. ఆయిల్ కూడా వేడైందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. జీలకర్ర కాస్త వేగిందండి. పచ్చిమిరకాయలు తీసుకున్నాను కదండి, వాటిని వేసుకొని కాస్త కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకుంటున్నానండి. మూత పెట్టకపోతే పచ్చిమిరకాయలు మీదకి తుల్లే అవకాశం ఉంటుందండి. అందుకే మూత పెట్టుకొని వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు ఎప్పుడు వేయించుకున్నా. పచ్చిమిరకాయలు వేగిపోయినాయండి. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు తొందరగా రంగు వచ్చేస్తాయండి. లోపల పచ్చిగానే ఉంటుంది. కాబట్టి పల్లీలను ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగినాయండి. ఇందులో పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకొని కాస్త కలుపుకొని 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ పుట్నాల పప్పుని పుట్నాల పప్పు కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిందండి, మిక్సీలోకి వేసుకున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. సో టేస్టీ అండ్ సింపుల్ పుట్నాల పప్పు పల్లీ కాంబినేషన్లో చట్నీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.